భారతీయ రైల్వేలలో ప్రయాణం ఎప్పుడూ సౌకర్యవంతంగా ఉంటుంది. విమాన ప్రయాణం పెరుగుతున్నప్పటికీ ప్రజలు సుదూర ప్రయాణాల కోసం రైలునే ఎక్కువగా ఎంచుకుంటారు. భారతీయ రైల్వేలు దేశంలోని దాదాపు ప్రతి ముఖ్యమైన ప్రదేశాలను, నగరాలను కలుపుతూ ఉంటాయి. ప్రయాణికులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్లడమే కాకుండా భారత రైల్వేలు దేశ ఆర్థిక వ్యవస్థను కూడా పెంచుతూ ఉన్నాయి. అయితే కొన్నిసార్లు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు చాలామంది ప్రయాణికులు తమ టికెట్ పోయిందని లేదా చిరిగిపోయిందని టెన్షన్ పడుతూ ఉంటారు. టీటీఈ తమను రైలు నుండి దింపేస్తారా లేదా ప్రయాణించడానికి అనుమతిస్తారా అని ఆందోళన చెందుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో ప్రయాణికులు ఏం చేయాలి? రైలు ప్రయాణంలో టికెట్ పోగొట్టుకుంటే భారతీయ రైల్వే నియమాలు ఏంటి అన్న విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. టికెట్ లేకుండా ప్రయాణం చేయవచ్చా అన్న విషయానికొస్తే, మీరు టికెట్ లేకుండా ప్రయాణిస్తూ ఒక్కవేళ టీటీఈకి పట్టుబడితే రైల్వేలు చర్యలు తీసుకుంటాయి. మీరు జరిమానా కట్టాల్సి ఉంటుంది. జరిమానా కనీసం 250 రూపాయలు లేదా టికెట్ మొత్తాన్ని రెట్టింపు చేసి మీ చేత కట్టించవచ్చు. మీరు జరిమానా మొత్తాన్ని చెల్లించకపోతే టీటీఈ మిమ్మల్ని తదుపరి స్టేషన్లో దింపి రైల్వే పోలీసులకు అప్పగించవచ్చు. ఇక ప్రయాణ మధ్యలో టికెట్లు కొనటం సాధ్యమవుతుందా అన్న డౌట్ చాలా మందికి వస్తుంది. ఇక ఆ విషయానికి వస్తే, కొన్నిసార్లు ప్రయాణికులు రైలు ఎక్కిన తర్వాత టికెట్లు కొనాలి అనుకుంటారు, లేదా తర్వాత కొందాం, టీటీ వచ్చినప్పుడు చూసుకుందాం అని అనుకుంటారు. ఇది సాధ్యమే, కానీ సీటు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. దీనికోసం సాధారణ ఛార్జీ కంటే అదనపు ఛార్జీని వసూలు చేస్తారు. ఒక్కోసారి టికెట్ పోయింది లేదా చిరిగిపోయింది, అలాంటప్పుడు ఏం చేయాలి అన్న డౌట్ కూడా మనలో చాలా మందికి వస్తుంది. ప్రయాణంలో మీ టికెట్ పోయినా లేదా చిరిగిపోయినా మిమ్మల్ని టికెట్ లేని ప్రయాణికుడిగా పరిగణించరు. మీరు టీటీఈ నుండి నకిలీ టికెట్ కూడా పొందవచ్చు. దీన్ని పొందటానికి మీరు నిర్ణీత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇదే కాకుండా మీరు గుర్తింపు కోసం చెల్లుబాటయ్యే ఐడిని ఏదైనా కూడా ఒకటి చూపించవలసి ఉంటుంది. మీ మొబైల్లో ఆన్లైన్ టికెట్ ఉంటే మీకు డూప్లికేట్ టికెట్ అవసరమే లేదు. మీరు మీ మొబైల్లోని ఈ టికెట్ను టీటీఈకి చూపించవచ్చు. అది కూడా చెల్లుబాటు అవుతుంది. ఇక ఆలస్యమైన రైళ్లకు వాపసు ఉంటుందా అన్న డౌట్ కూడా మనకు ఒక్కోసారి వస్తుంది. రైల్వే నిబంధనల ప్రకారం మీ రైలు 3 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యం అయిందనుకోండి, మీరు వాపసును ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు టీడీఆర్ అంటే టికెట్ డిపాజిట్ రసీద్ దాఖలు చేయాల్సి ఉంటుంది. రైలు ప్రయాణంలో ఏదైనా అత్యవసర పరిస్థితి అనగా దొంగతనం లేదా దాడి వంటివి సంభవించినప్పుడు మీరు రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139కి కాల్ చేయవచ్చు, లేదా టీటీఈ లేదా రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.